హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది రోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేసామో వీడియో తీసానండి. ఉగాది ముందు రోజు మేము అన్నీ క్లీన్ చేసుకున్నాం. ఇల్లు తడిగుడ్లు పెట్టేసుకుని బయట అంతా నీట్గా కడిగేసుకున్నామండి. కడిగేసుకుని ముగ్గులు పెట్టుకున్నాం. అంటే పిల్లలు పడుకున్నాక 10:30 తర్వాత పెట్టుకుని పడుకుంటే మార్నింగ్ లేచేసరికి చాలా నీట్గా ఉన్నాయండి. తులసమ్మ దగ్గర కూడా నైట్ నేను 10 తర్వాత క్లీన్ చేసాను. పొద్దున్నే లెగిస్తే పిల్లలతో పని అవ్వదు కదా, మార్నింగ్కి చాలా నీట్గా ఉంది. మార్నింగ్ లెగిసిన వెంటనే మామూలుగా ఇల్లు గుమ్మాలు అవి తుడుచుకున్న తర్వాత మా పిల్లలైతే ఉగాది రోజు ఫాస్ట్గా లెగిసిపోయారండి. లేవగానే స్నానం చేయించమన్నారు. ఈరోజు ఉగాది కదా అని వాళ్ళకి అర్థమైంది. వెంటనే స్నానం చేయించమనగానే నేను వాళ్ళిద్దరికీ బ్రష్ చేయించి వేణీలతో తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి టీవీ పెట్టానండి. మోటుపత్తులు అక్కడ కూర్చొని చూస్తున్నారనమాట. కాసేపు టీవీ చూడమ్మా అని చెప్పి నేను మిగిలిన పనులు చేసుకుంటున్నాను. వాళ్ళ స్నానాలు అయిపోతే మనం ఫ్రీగా ఉండొచ్చు. అప్పుడు మేము ఇంట్లో వాళ్ళందరం కూడా ఒక్కొక్కళ్ళని చొప్పున అందరం స్నానాలు చేసామండి. ఆ తర్వాత చింతపండు నానబెట్టాను వేప పచ్చడి కోసం, ఉగాది పచ్చడి కోసం. ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. చింతపండు నానబెట్టిన పులుపు కోసం, వేప పువ్వు చేదు కోసం అండి, అలాగే మామిడికాయ వగరు కోసం, కొన్ని మిరియాలు కారం కోసం, బెల్లం తీపి కోసం, కొంచెం సాల్ట్ ఉప్పదనం కోసం. ఈ 6 రుచులు కలిపితేనేనండి 6 రుచులు సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇంకా ఇందులో మనకి అరటిపండ్లు, వేపిన శనగపప్పు, ఇంకా యాపిల్, గ్రేప్స్, చెరుకు, దానిమ్మ గింజలు ఇవన్నీ చాలా వేసుకుంటారు. మనకి మెయిన్ అయితే నేను చెప్పిన 6 రుచులు. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దేవుడి దగ్గర పెట్టుకుని దీపారాధన చేసుకున్నామండి. ఒక తర్వాత ఒకళ్ళు దండం పెట్టుకున్నాం, పూజ చేసుకుని మనస్ఫూర్తిగా. పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు. తర్వాత అందరికీ వేప పచ్చడి ఇచ్చానండి. వేప పచ్చడి ఇంట్లో వాళ్ళమంతా తిన్న తర్వాత ఈలోపు పూజ జరుగుతుంటే ఒక పక్క నుంచి ఇడ్లీ పెట్టేసుకున్నాం. చట్నీ అయితే ఏం చేసుకోలేదు. ఇంట్లో కారప్పొడి ఉంది, కొంచెం టమాటా పచ్చడి ఉంది, అవి వేసుకొని తినేసామన్నమాట. పిల్లలు మళ్ళీ పూజ అవగానే ఆకలి అంటారు కదా, పూజ చేస్తూనే ఇడ్లీ పెడితే అవి పూజ అయ్యేసరికి ఉడికిపోయి రెడీగా ఉన్నాయండి. నేను దండం పెట్టుకుంటున్నాను. మా అమ్మగారు వాళ్ళు పెట్టేసుకున్నారు ఫస్ట్. తర్వాత నేను, పిల్లలు, మా వారు అందరం దండం పెట్టుకున్నాం. మా చెల్లి కూడా పెట్టుకుందండి. మా చిన్న చెల్లి అయితే ఇక్కడే ఉందండి. మా పెద్ద చెల్లిని, మా పెద్ద మరిది గారిని కూడా పిలిచాము. వాళ్ళు వస్తారు, ఈవినింగ్కి వస్తారు, జాతర టయానికి వస్తారని చెప్పారనమాట. మేమైతే పూజ చేసుకున్నాం. ఇంట్లో పూజ అయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకున్నామండి. ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నామండి. పూజ అయ్యేసరికి 10 అయింది. ఎండ అయితే బాగా ఉంది. పిల్లలని ఎండలో ఎందుకు నుంచోబెట్టమని మా నూకాలం గుడి దగ్గర బాగా ఎండగా ఉంటుంది. లైన్లో నుంచోవాలి, ఎక్కువ మంది ఫుల్ జనం ఉంటారు. సరే ఈవినింగ్ వెళ్దాం కదా అని ఊరుకున్నాం అనమాట. ఈవినింగ్ స్వప్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో కలిసి వెళ్దామని. ఇప్పుడు పూజ అయిన తర్వాత వేప పచ్చడి అనమాట చిన్న చిన్న గ్లాసులో వేసుకుని మేమంతా తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మా స్వప్నం తీసుకొని నేను గుడికి వచ్చానమాట. గుడికి అయితే లోపలికి వెళ్ళలేదు. చిన్నపిల్లలతో మేము ఇద్దరం వచ్చాం కదా, స్వప్న నేను మళ్ళీ పేచీ పెడతారని వెళ్ళలేదనమాట. బయట నుంచే తీసాను. ఇంతకుముందు ఎప్పుడే వెళ్ళానండి. 4-5 సంవత్సరాల నుంచి నేను వెళ్ళట్లేదు. చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు. బాగా హైట్లో కట్టారండి. అక్కడ బయట అయితే చాలా ఉన్నాయండి, అమ్ముతున్నారు వస్తువులు. గాజులు, స్టిక్కర్స్, చిన్న చిన్న చెవిలీలు మన ఇష్టం అనమాట. మా పాపకి గాజులు తీసుకున్నాం, చిన్న సైజువి. వీడియోలో అయితే ఏం తీసుకున్నాం చూపించలేదు, కానీ మా స్వప్న సెలెక్షన్ చేస్తుంది అనమాట. తను తీసుకుంది పాపకి గాజులు. ఇంకా బొమ్మలు కూడా కొంత పిల్లలకి. తనైతే తాంబేలు రింగ్ ఉంటుంది కదా, తాంబేలు ఉంగరం, అది ఉందేమో అని చూసింది. ఇంతకుముందు తను చేతికుండేది, అది పడిపోయింది అనమాట. అక్కడ లేదు ఎతకంగానే. ఇంకా అయితే గాజులు అయితే అంతేం బాగాలేదు. పెద్దవాళ్ళం మేమైతే ఏం తీసుకోలేదు. పిల్లలకైతే బొమ్మలు అయితే బాగా కొన్నామండి. ఎక్కువ కాదు, నార్మల్గా అనమాట. ఇక్కడ చూసారా, మీకు చూపిస్తాను ఏమేమి కొన్నామో. ఇవి డిబ్బీలు, పింగాణివి అనమాట. వెంటనే పగిలిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. 100 అంట. పెద్దదైతే ఇంకా ఎక్కువ రేటు. తీసుకుందాం అనుకున్నాను, పిల్లలతో వెంటనే పగిలిపోద్ది నేను ఇంటికి తీసుకెళ్ళగానే, అందుకని నేను తీసుకోలేదు. ఫిష్ తీసుకున్నాను, నార్మల్ డిబ్బీ ఉంటుంది కదా ఫిష్వి, రెడ్ కలర్ది, అది తీసుకున్నాను అనమాట సరదాగా. ఈ మాస్క్ ఒకటి తీసుకున్నాడు మా బాబు, టైగర్ మాస్క్ తీసుకున్నాడు అనమాట. ఇక స్వప్న కొంటుంది, ఇక్కడ పిల్లల దగ్గర ఉందనమాట. ఇక్కడ చిన్న చిన్న రోళ్ళు అండి, అలాగే బర్డ్స్. ఇక్కడే డబ్బీలు కూడా ఉన్నాయి పక్కన. కప్పులు, ప్లేట్లు అన్నీ అమ్ముతున్నారనమాట. చిన్ని రోళ్ళు బాగుంటాయి మసాలాకి. మా ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఫ్లవర్ వాజులు అండి, ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ బాగుంటాయి.
ఫ్లవర్ వాజ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది. నేను ఇంటికి వచ్చాక నేను ఏం తీసుకున్నానో వీడియో పెట్టాను అనమాట. ఇదిగో ఈ డిబ్బియే తీసుకున్నాను సరదాగా. ఈ మధ్య కొంచెం టైలరింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కొంతమందికి కుడుతున్నానులే, ఏమన్నా డబ్బులు వస్తే ఇందులో వేసుకుందాం అన్నట్టుగా సరదాగా తీసుకున్నాను. ఫస్ట్ ఓని మా వారే చేశారు నాకు. ఆ తర్వాత మా బాబు ఈ స్నేక్స్ తీసుకున్నాడు. పాపకొకటి బాబుకొకటి బాగున్నాయి ఆడుకోవడానికి సరదాగా. అయితే ఆ తర్వాత చిన్న ఫోన్ తీసుకుంది మా పాప. ఇది నొక్కితే చిన్న సౌండ్ వస్తుంది అనమాట, ఆ మ్యూజిక్. సరదాగా ఆడుకోవడానికి అది తీసుకుంది. తర్వాత బెలూన్స్ లిక్విడ్ ఇస్తాడు కదండి, బెలూన్స్ ఊతాం కదా, అది తీసుకుంది పాప. తర్వాత వీడియో గేమ్ వాటర్తో ఆడతారు కదా, వాటర్ గేమ్ లాగా అదనమాట. మా బాబు ఇది తీసుకున్నాడు, చూపిస్తున్నాను కదా, తను ఆడుతున్నాడు బిజీగా, అప్పుడు తీసాను. తర్వాత ఇలాంటి బాక్స్ అనమాట, ఇది కవర్లో పెట్టించారు. కొన్నప్పుడు చాలా ఉన్నాయి, ఇంకా మంచం కింద టేబుల్స్ కింద అలా విసిరేసాడు అనమాట. ఇప్పుడు ఎతకాలి. తర్వాత 2 పెన్సిల్స్, స్కేలు, కలర్స్, చిన్న బ్రష్ అలా అన్నీ ఇచ్చి చిన్న బుక్ కూడా ఇచ్చారు, డ్రాయింగ్ బుక్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.